ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14/2026 నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో ప్రతి విషయాన్ని మీకు సింపుల్గా వివరిస్తాను. సరే, ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో చూద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర్నుంచి ఇంపార్టెంట్ డేట్స్, ఎవరెవరు అప్లై చెయ్యొచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏం చదవాలి, చివర్లో సక్సెస్ కోసం కొన్ని టిప్స్, ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే ఎస్ఎస్సి నోటిఫికేషన్. అసలు ఈ నోటిఫికేషన్లో ఏముందో ఓ లుక్కేద్దాం. ఇక రెండోది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన తేదీలు. మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోవాల్సిన డేట్స్ ఇవి. ఒక్కరోజు లేటైనా ఈ మంచి అవకాశం చేజారిపోతుంది, జాగ్రత్త. చూడండి, ఏప్రిల్ 3న అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయన్నమాట. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, మే 4th లోపే అప్లై చేసేయండి. ఫీజు కట్టడానికి మే 5th లాస్ట్ డేట్. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే మే 11th నుంచి 13th మధ్య సరిచేసుకోవచ్చు. ఇక అసలైన పరీక్ష జూన్ 2026లో ఉండొచ్చు. ఓకే, డేట్స్ చూశాం కదా. ఇప్పుడు మూడో సెక్షన్. అసలు ఈ ఉద్యోగాలకి ఎవరర్హులు, ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఇప్పుడు అవి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? 10th పాస్ అయిన వాళ్లకి, ఇంటర్ వాళ్లకి, డిగ్రీ వాళ్లకి, ఇలా అందరికీ అవకాశాలున్నాయి. మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి పోస్టుకు సపరేట్గా అప్లికేషన్ పెట్టాలి. ఎస్ఎస్సి వాళ్లు దివ్యాంగులైన అభ్యర్థులకి ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారో చూడండి. వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్క్రైబ్ ఫెసిలిటీ, ఎగ్జామ్లో ఎక్స్ట్రా టైం, ఇంకా ఫీజు మొత్తం మాఫీ, ఇలాంటివన్నీ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు అసలు సిసలైన మ్యాటర్కి వచ్చేద్దాం. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మార్కులు, టైం, ఆ ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గుర్తుపెట్టుకోండి, మొత్తం 100 ప్రశ్నలు, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే 100 ఛాలెంజెస్ అన్నమాట. ఆ 100 ప్రశ్నలకి ఏకంగా 200 మార్కులు. అంటే మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 2 మార్కులు వస్తాయన్నమాట. ఈ 100 ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి మీకుండే టైం కేవలం 60 నిమిషాలే, అంటే గంట. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే స్క్రైబ్ సహాయం తీసుకునే వాళ్ళకి కాస్త ఎక్కువిచ్చారు, 80 నిమిషాలు. ఎగ్జామ్లో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి: రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్. ముఖ్యంగా చూస్తే అన్నిటికీ సేమ్ వెయిటేజ్, 25 ప్రశ్నలు, 50 మార్కులు. సో దేన్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది హాఫ్ మార్క్. అంటే ఒక తప్పు సమాధానం పెడితే మీరు కష్టపడి సంపాదించుకున్న మార్కుల్లోంచి అరమార్కు పోతుంది. సో గెస్ వర్కులు అస్సలు వద్దు, తెలిస్తేనే పెట్టండి. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఈ పరీక్షకు ఏం చదవాలి, సిలబస్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, జనరల్ ఇంటెలిజెన్స్. దీన్నే మనం రీజనింగ్ అంటాం. బేసిక్గా మీ లాజికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్ లాంటి టాపిక్స్ మీద ప్రశ్నలొస్తాయి. నెక్స్ట్, జనరల్ అవేర్నెస్. ఇది కొంచెం వాస్ట్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్తో పాటు హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్ అన్నీ కవర్ చేయాలి. రోజూ న్యూస్ పేపర్ చదవడం చాలా హెల్ప్ అవుతుంది. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సింపుల్గా చెప్పాలంటే మ్యాథ్స్ అన్నమాట. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, ఇలాంటి బేసిక్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఫైనల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో బేసిక్ గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్, కాంప్రహెన్షన్ లాంటివి అడుగుతారు. రైట్, ఇప్పుడు మనం చివరి సెక్షన్కొచ్చేశాం. ఇదంతా తెలుసుకున్నాం కదా. మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో కొన్ని ముఖ్యమైన సలహాలు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారన్న దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ఉంటుంది. 10th లెవెల్ పోస్ట్కి ఈజీగా, డిగ్రీ లెవెల్ పోస్ట్కి కఠినంగా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. గుర్తుంచుకోండి, విజయానికి అసలైన సూత్రం ఏంటంటే బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్. అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ మార్క్స్ కాబట్టి దేన్నీ వదలకుండా అన్నింటిపైన కాన్సంట్రేట్ చేయండి. అప్పుడే మంచి స్కోర్ వస్తుంది. చివరగా నేను చెప్పేది ఒకటే, మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే అప్లై చేయండి. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరిన్ని వివరాల కోసం ssc.gov.in వెబ్సైట్ చూడండి.
అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.